అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో గతంలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేసిన పార్టీ సీనియర్ నేత, రెండోసారి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా గారికి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఆయన అంబటి రాంబాబు గారితో కలిపి వేదిక పంచుకున్నారు. ఆయన పంచుకున్న వేదిక ఏమిటి? ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ. ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వెళ్ళలా, ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకు వెళ్ళారు. ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వెళ్ళలా, ఒక తటస్థ వేదికగా ఉన్న దాసరాము గారు పిలుపు మేరకు వెళ్ళారు. అయితే దానికి అంబటి రాంబాబు గారు కూడా వచ్చారు కాబట్టి పార్టీ పెద్దలకు కోపం వచ్చి, అండ్ ఇదొక కారణంతో పాటు గతంలో ఇదే బోండా ఉమా గారు ఒక నెల రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కూటమిలో మంత్రులుగా ఉన్న వారికి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు, వీరికి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు, కొలుసు పార్థసారథి గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి అండ్ వీళ్ళందరికీ మంత్రి పదవి ఇచ్చారని చెప్పి వాళ్ళకి ఇచ్చారు, తనకి ఇవ్వలేదు అనే అక్కస్తో చాలా ఆవేశంగా మాట్లాడారు. సో ఆ వ్యాఖ్యలతోనే ఒక రకంగా పార్టీ అధిష్టానం షాక్లో ఉంది. అండ్ అతని మీద ఎప్పుడెప్పుడు దొరుకుతాడో చర్యలు తీసుకోవాలని ఉన్నారు. అండ్ అతని మీద చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి, బహిరంగంగా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని. అదే టైంలో అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకోవడంతో సరైన కారణం దొరికింది కాబట్టి అది ఇది అన్నీ కలిపి బదులివ్వాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 3 మెన్ కమిటీ వేశారు. 3 మెన్ కమిటీ ముందుకు బోండా ఉమా గారు హాజరవ్వాల్సి ఉంటుంది, హాజరవుతాను, సో అండ్ సో చెప్తానని చెప్పారు. ఇందులో నా కామెంట్, నా వెర్షన్ ఏంటంటే, అలా వదిలేస్తే మంచిది. ఇలా షోకాజ్ నోటీసులు ఇస్తూ, లేదు షోకాజ్ నోటీసులు ఇస్తామంటారా? ఎస్, చాలామందికి ఇవ్వాలి. పార్టీలో ఒక డిసిప్లిన్ లేదు, పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు, పార్టీలో ఒక హుందాతనం లేదు, పార్టీలో అంతర్గతంగా చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి. సో ఇటువంటి వారిని కెలకడం కారణంగా వీళ్ళు బరస్ట్ అయితే, వీళ్ళు ఓపెన్ అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. అయితే ఇక్కడ బోండా ఉమా గారికి ఏమి, పార్టీకి ఆయన ఏమి ప్రస్తుతం బలం కాదు. గతంలో 2019 నుంచి 24 వరకు కష్టపడి పనిచేశారు, కసిగా పనిచేశారు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి ఉపయోగపడ్డారు. కాకపోతే ఇప్పుడు 2024లో పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మంత్రి పదవి రాకపోయేసరికి పరోక్షంగా ఆయన ఇంటర్నల్గా చాలామంది దగ్గర కామెంట్ చేస్తున్నారు, బయట కూడా చాలామంది దగ్గర ఇలా కామెంట్ చేసేసరికి కొంచెం ఇబ్బందికరం వచ్చింది. అంటే ఆయన ఒక రకంగా పచ్చిగా చెప్పాలంటే ఆయన పార్టీ మీద అలిగారు, పార్టీ మీద కోపంగా ఉన్నారు, పార్టీ మీద ఆగ్రహం, ఆవేదన, అలక అన్నీ ఉన్నాయి. సో అందుకని సందర్భోచితంగా వేదిక దొరికిన ప్రతిసారి, సందర్భం దొరికిన ప్రతిసారి తన అసంతృప్తిని, అసమ్మతిని వెళ్ళగొక్కుతూ మాట్లాడుతూ ఉన్నారు. అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఈ అసంతృప్తి, అసమ్మతి కేవలం బోండా ఉమా గారికే పరిమితం అవ్వాలా, చాలామందిలో ఉంది. గంటా శ్రీనివాసరావు గారు కూడా అసంతృప్తిగా ఉన్నారు, కాకపోతే ఆయన ఈయనలా బరస్ట్ అవ్వట్లా. కన్నా లక్ష్మీనారాయణ గారిలో అసంతృప్తి ఉన్నప్పటికీ బయటకు కనిపించట్లా. ఇంటర్నల్గా వీళ్ళందరూ ఒకే దీనిలో మాట్లాడుకుంటున్నారనేది నాకున్న పక్కా సమాచారం. అలా ఏది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు మొదలుకొని, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొంతమందిని మొదలుకొని, విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళని మొదలుకొని సీనియర్లలో చాలామందిలో ఉంది అసంతృప్తి. అంటే ఇక్కడ పార్టీ ఏం ఆలోచించింది? లాయల్గా ఉన్న వాళ్ళకి, చెప్పింది వినే వాళ్ళకి, కొత్త వాళ్ళకి, యంగ్ జనరేషన్కి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది అనుకున్నారు. సీనియర్లు ఏం ఆశించారు? మేము పార్టీలో సీనియర్లం, మేము కాకలు తిరిగిన యోధులం, మా కొమ్ములు చాలా వాడిగా ఉన్నాయి, సో మేము కీలకం, మేమే పార్టీకి స్తంభాలం, మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అనేది దీంతో ఉన్నారు. ఇవ్వకపోయేసరికి వీళ్ళ అహం దెబ్బతింది. పాపం వీళ్ళు ఇంత సీనియర్లు అయ్యేసరికి కొంచెం ఆ మంత్రులకి ఈ మంత్రులకి ఫోన్లు చేసి ఆ పని కావాలి, ఈ పని కావాలని అడగలేకపోతున్నారు. అడగడానికి వీళ్ళకి అహం వస్తుంది. ఇలా అయితే మంత్రి పదవి ఒక్కటే సమస్య కాదు, ఎమ్మెల్యేలకు పనులు జరగట్లా. ఇదే బోండా ఉమా గారికి అంతర్గతంగా చాలా వేరే కారణాలు, వేరే ఆవేదన కూడా చాలా ఉంది. అంటే వీళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలకు పవర్ లేదు, గతంలో ఉన్నంత పవర్ లేదు, గతంలో ఉన్నంత స్వేచ్ఛ లేదు. గతంలో పార్టీ పెద్దలకు ఏమైనా స్వేచ్ఛగా చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అండ్ కాపు కమ్యూనిటీలో కొంత చేజారుతుందేమో, అసంతృప్తి ఉందేమో. ఇప్పుడు కమ్యూనిటీకి కాపు సంక్షేమానికి 5,000 కోట్లు నిధులు ఇస్తామన్నారు. పోనీ 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చారు నిధులు? పలానంత ఇచ్చామని చెప్పగలరా? కాపు యువతకు స్వయం ఉపాధి లోన్లు ఇచ్చామని చెప్పగలరా? సో అంటే ఆ కమ్యూనిటీకి చేసింది ఏమీ లేదు. అండ్ ముద్రగడ పద్మనాభం గారి రూపంలో కొంత వ్యతిరేకత వచ్చింది. సో అందుకని ఎక్కడో కాపు కమ్యూనిటీ ఓట్లు పోతున్నాయేమో, సో కాపు కమ్యూనిటీకి మనం కూటమిలో ఉండి న్యాయం చేయలేకపోతున్నామేమో, మనకి న్యాయం జరగడం లేదు, పార్టీకి న్యాయం జరగడం లేదు, పార్టీని నమ్ముకున్న కమ్యూనిటీకి న్యాయం జరగడం లేదు అని ఈ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది నాయకుల్లో అంతర్గత ఆవేదన ఉన్నమాట వాస్తవం. మరి పార్టీ పెద్దలకు, కూటమి పెద్దలుగా తెలీదా? తెలిసినప్పటికీ ఏముందిలే, ఆ కమ్యూనిటీ తరపున మనం పక్కనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆ కమ్యూనిటీనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సో ఆయన మనతోనే ఉంటారు, మనం ఆయనతోనే వెళ్తాము, కాబట్టి కాపు కమ్యూనిటీ మనతోనే ఉన్నట్టని టీడీపీ పెద్దలు ఫీల్ అవుతున్నారేమో. కానీ కమ్యూనిటీలో ఎక్కడో దగ్గర తెలియని అసంతృప్తి ఉంది,
వైసీపీ వాళ్ళు మాట్లాడితే కాపు నాయకులు పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. కూటమిలో ఉన్న కాపు నాయకులు జనసేన, టీడీపీలో ఉన్నత హోదాల్లో ఉన్న కాపులు ఎవరు మాట్లాడడం లేదు. దానివల్ల కాపు సామాజిక వర్గంలో కొంత ఒకవైపు ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వక, ఇచ్చిన హామీలు నెరవేర్చక, మరోవైపు సామాజిక వర్గం పరంగా సరైన కౌంటర్లు లేక, నాయకత్వానికి సరైన ప్రోత్సాహం లేక ఎక్కడో కమ్యూనిటీకి దూరం అవుతున్నామేమో అనే ఆవేదన వీళ్ళలో ఉంది. ఇలా వీళ్ళ వైపు కొంత న్యాయం కనిపిస్తోంది. కాకపోతే బయటకు ఓపెన్గా అలా మాట్లాడకూడదు కదా, ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడాలి కదా అనే వైపు వాళ్ళ వైపు ఒక రీజన్ కనిపిస్తోంది. సో ఇది ఎక్కడి వరకు తెగుతుందనేది చూడాలి. నన్ను అడిగితే తెగే వరకు లాక్కూడదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు బరస్ట్ అయితే పార్టీకి నష్టమే.